నేను పేరూరు పంచాయతీలో జనసేన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నది నేను పనిచేస్తున్నా. 25 సంవత్సరాలు నేను పనిచేస్తున్నా. ఈరోజు ఎవరో వ్యక్తి వచ్చి నన్ను కాదని చెప్పేసి ఇంకొక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే నేను ఎట్టుకుంటాను. గ్రామంలోనే స్థానికులు కాదా? గ్రామంలోనే స్థానిక నా పెట్టెలో చిన్న పని ఈరోజు ఎవరో వచ్చి నా పక్కబట్టి ఎట్లా? ఇంత అన్యాయమా? ఇంత మోసమా? ఇంత ఘోరమా? ఇంత మోసమా? అందుకే గ్రామస్తులు వస్తారు, ఇప్పుడే చేస్తారు. అందరూ ఆనందంగా మన ఊరు ఏమైంది? ప్రజారాజ్యం పార్టీ నుంచి నేను పనిచేస్తాను. ప్రజారాజ్యం పార్టీ నుంచి నేను పనిచేస్తా ఉంటే నేను నా పేరు దండు లక్ష్మీపతి. నన్ను కాదని చెప్పేసి దేవర మనోహర్ అనే వ్యక్తి ఇక్కడ గొడవలు లేపి మా గ్రామాల్లో రక్షణ పెట్టి ఏదైనా పార్టీ ఆఫీస్ పెడితే ఇంత అన్యాయమా? ఇంత ఘోరమా? నా బిడ్డలు చిన్నప్పటి నుంచి నేను ప్రజారాజ్యం పార్టీలో పనిచేస్తాను. నన్ను కాదని ఎవరినో దొరకచ్చి ఏ ఊరో పడితే ఇక్కడ ఈ ఊరు కాదు బయట ఊరు దొరకచ్చి ఇక్కడ చేస్తారు. మీరు ఇదే మీరు చేసే రాజకీయము. నేను చంద్రగిరి ఇన్ఛార్జ్ అని చెప్పుకొని ఎక్కడ చూస్తే ఏ పంచాయతీలో చూస్తే గలట్లే ఇట్లా చేసి ఇంత అన్యాయమా? ఇక్కడ ఏ పంచాయతీలో చూసినా ఇదే గలాట. మా జనసేనలో ఇన్ఛార్జ్ అని చెప్పుకొని ప్రతి పంచాయతీలో ఇదే గొడవలు, ఇదే పార్టీ ఆఫీస్ అని చెప్పి ప్రతి చోట గొడవలు లేపి మమ్మల్ని జనసేనని మాకు ఒక వ్యక్తి చెట్టుగా తయారు చేస్తాడు. మా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకొని మా జిల్లా చూసుకొని తెలుసుకొని నాకు సరి న్యాయం చేయాలని కోరుకుంటాను. మాట్లాడు, అది మీడియా ఉంది, మాట్లాడు, చెప్పు. త్వరకొచ్చి దేవర మనోహర్ ఇన్ఛార్జ్ అంట. నువ్వు పేరు పనిచేయడం, నువ్వు ఎప్పుడు కష్టపడినావు, నువ్వు యాడ్ నుంచి వచ్చినావు, నువ్వు ఎప్పుడు కష్టపడినావు నన్ను అడుగుతాడు. అది మాట్లాడు, చెప్పు. పేరు పనిచేయడం కష్టపడ్డారంట, నేను కాదంట, ఎలక్షన్ చేయలేదంట. నేను ఆయనతో మాట్లాడతా. నా భార్య నువ్వు వాడిని అట్లా మాట్లాడద్దు. గిరి అని చెప్తున్నా మేడం, నేను చెప్పాను నేను ఫోన్ ఇష్యూ చేయడం. ఎందుకు మాట్లాడతావు వాడిని? ఎందుకు మాట్లాడతావు? అని పనిచేయలేదంట. నేను నా బిడ్డలో నా చిన్న బిడ్డ నుంచి జనసేన ప్రజారాజ్యం పార్టీ పనిచేసిన 25 సంవత్సరాలు ఈ పంచాయతీ పెట్టి ఒక పార్టీకి తెలుసు. నేను ఎవరైంది నేను తెలీదా? ఏ బుద్ధైనా ఒక బూతులు ఏజెంట్ పెట్టావా? ఒక బూతులు ఒక ఏజెంట్ పెట్టి ఎలక్షన్ పెట్టినానువా? చెవిరెడ్డి భాస్కర్ పోటీకి ఎలక్షన్ పెట్టించాను ఈ పంచాయతీ. నేను కట్టుకో ఆపోజిట్ చెవిరెడ్డి భాస్కర్ కట్టుకో. మాట్లాడదామా పిలిపించుకోమన్నా అందరూ చేద్దామంటే ఓపెన్ చేయాలి. చెప్పు చెప్పు. కాదు, నేను దేవర మనోహర్ గారు ఏ ఊరు నుంచి వచ్చినాడు? ఎర్రారపల్లి పంచాయతీ నుంచి వచ్చినాడు. నేను కూడా ఆ ఊరే, నాది కూడా అమ్మగారు ఊరు. రమ్మని చెప్పండి. ఆయన పుట్టుపోతాడు చెప్తా, నేను చెప్తా. ఎవరి గురించి చెప్తారు ఎవరైనా? సమస్య ఈ పేరూరు పంచాయతీలో ఉంది. పేరూరు పంచాయతీలో దండు లక్ష్మీపతి అనేది జనసేన పార్టీ 2013 నుంచి ఉన్నాడు. ఇప్పుడు నేనేలా మొన్న అతను వచ్చేసి నేను జనసేన పార్టీ అధ్యక్షుడు నేను వేసుకున్నావు, నేను ఫ్యాన్ వేసుకుంటాను అని చెప్పినావు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి ఫ్యానే, నువ్వు వేసుకో, కాదని చెప్పట్లా. జనసేన అధ్యక్షుడు పదవి నీకు ఎవరు ఇచ్చినారు?
నువ్వు పేరూరు పంచాయతీకి ఏం చేసినావు నా భర్తను అడిగినాడు కదా. అతను ఏం చేశాడు పేరూరు పంచాయతీకి? ఎప్పటి నుంచి వచ్చినాడు? ఎప్పటి నుంచి పనిచేసి ఎన్నిసార్లు పోటీ చేసినాడు జనసేన పార్టీలో? ఎలక్షన్ పెట్టించిన జనసేన పార్టీలో ఎప్పుడు పనిచేశాడు? అతను ఎప్పుడు పనిచేశాడు? నా భర్త ఎప్పటి నుంచి పనిచేసినాడు? అతను ఏ ఊరు? నా భర్తది ఏ ఊరు? మాట్లాడండి ఫస్ట్. అతను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మమ్మల్ని దబాయిస్తే మేము ఊరికే ఉంటామా? ఎప్పుడు 24 గంటలు పంచాయతీలో ఉండేవాళ్ళు మేము. దేవరు మనం సపరేట్ నీకు సపరేట్ అనేసి ఎటు చెప్తారు? ఆయన పంచాయతీలో ప్రతి పంచాయతీలో పోయి ఈ మాదిరి వేరు వేరు చేయమన్నారు అతన్ని. ఎవరన్నా కలుపుకొని పోయేట్టుగా చెయ్యాలి. పంచాయతీ ఆఫీస్ లో ఒక లీడర్ గా ఉండే వాళ్ళు ఏం చేయాలా? అందరినీ కలుపుకొని ఐకమత్యంతో పోవాలా, గౌరవించుకోవాలి పార్టీని. అదెలా చేస్తాడు? నలుగురు కలిసి ఒక పార్టీ, నలుగురు కలిసి ఒక పార్టీ. సీనియర్ నాయకులందరూ ఎడన్నా నిన్న మొన్న వచ్చిన పైకి వచ్చేసి సీనియర్ నాయకులంతా ఏమైపోతారు? వాళ్ళకే వాల్యూ ఉండదా? మా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకొని మాకు సభ న్యాయం చేయాలని కోరుకున్నాం. అన్నయ్య నేను నమ్ముకొని బతుకుతాను అన్నయ్య, నువ్వు సభ మాకు న్యాయం చేయాలా? ప్రజారాజ్యంలో చిరంజీవి గారి దగ్గర నుంచి ఉన్నాడు. చిరంజీవి గారినే ఫస్ట్ కలిసి వచ్చినాడు. ఆ పార్టీలో ఉన్నప్పుడే పోటీ చేసినాడు. ఆయన కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు పోటీ చేసినాడు. జనసేన పార్టీ పెట్టినప్పుడు పోటీ చేశాడు. ఎంపీటీసీగా పోటీ చేశాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నువ్వు ఎప్పుడు పోటీ చేసినావు? నువ్వేం చేసినావు? అందరికీ ఇద్దరమే మార్చుకున్నాము. పంచాయతీ ఆఫీస్ వెళ్ళిపోతాడు కారులో నిలబడి పోరాడినాము. కారు వెళ్ళిపోతారు చూడండి. నెంబర్ తీసుకోండి, నెంబర్ తీసుకొని వెళ్ళిపోతారు చూడండి. వెళ్ళిపోతారు చూడండి. ఆ కారు నెంబర్ తీసుకొని వెళ్ళిపోతారు చూడండి. వెళ్ళిపోతారు చూడండి. పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతారు రమ్మని చెప్పు. ఇది మా రూరల్ అధ్యక్షుడు, జనసేన పార్టీ మా రూరల్ అధ్యక్షుడు వెంకట్. తీసుకో, మీది ఏ ఊరు? దేవర మనోహర్ అనే వ్యక్తి తీసుకో. మండలము చింతకుంట పంచాయతీ నువ్వు మాట్లాడినప్పుడు ఎందుకు వచ్చావు? వీడికి ఎందుకు వచ్చినావు? పార్టీ సర్వనాశనం చేస్తాను. మా పార్టీ సర్వనాశనం పార్టీని సర్వనాశనం చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు తెలిసి సస్పెండ్ చేయాలా? వాళ్ళు సస్పెండ్ చేయాలన్నా, వాడు పార్టీ నుంచి వాళ్ళు తీసేవాళ్ళనా? వాడు వద్దు మన చంద్రగిరికి చనిపట్టాడు, వాడు తీసేవాడా? వాడి వల్ల పార్టీ గబ్బు పడిపోతాను. చంద్రగిరిలో ఏముంటుంది? పార్టీ గబ్బు పడిపోతాం. ఆడోళ్ళని మిస్బిహేవ్ చేస్తారు. ఆడోళ్ళని మిస్బిహేవ్ చేస్తారు. ఆడోళ్ళని మిస్బిహేవ్ చేస్తారు. ఆడోళ్ళని మిస్బిహేవ్ చేస్తాడు. నోరు పోలగొట్టాని మిస్బిహేవ్ చేస్తాను ఆడోళ్ళని. నన్ను కానీ నోరు ముయ్యనట్టు నీ నోటి మీదనే కొడేస్తాను. రా మిస్బిహేవ్ ఎందుకు చేస్తారు? ఆడోళ్ళని మిస్బిహేవ్ చేస్తారు. మళ్ళీ ఎందుకు పాడుతున్నావు? మీరు నోరు పోలు కొడేస్తున్నారు. మీరు నోరు పోలు కొడేస్తున్నారు. మీరు నోరు పోలు కొడేస్తున్నారు. పంచాయతీ నాది.
ఇంట్లో పుట్టి పెరిగిందన్నేగా చూస్తున్నా. ఎంతమంది జనసేన ఆడుకుంటావు నువ్వు బాబాయ్ ఎవరో జనసేన అంట నా మీద కష్టపడ్డాడు బాబాయ్. నేను కష్టపడి చెప్పు బాబాయ్, నేను కష్టపడతాను పార్టీ కోసం కష్టపడతావు అంటే నా మీద నేను కష్టపడాలి. పనికి రాకుండా చేస్తున్నావా నువ్వు? సీనియర్ నాయకుడు నీకేమనుకున్నావు? నువ్వు ఒకడే ఉండాలి పార్టీలో, ఇంకెవరు ఉండకూడదా? 10 ఏళ్ళు 20 ఏళ్ళ మంది కష్టపడ్డారు ఓళ్ళట. నువ్వు ఈ బుద్ధి ఎక్కడి నుంచో వచ్చేసి పంచాయతీలోకి వచ్చేసి వాళ్ళందరినీ పెట్టుబడి ఊరికే ఉంటారనుకున్నావా? ఊరికే ఉంటారనుకున్నావా? పదా పార్టీ ఆఫీస్లో వస్తావా? నేను పవన్ కళ్యాణ్ ఆయన దగ్గరే తేల్చుకుంటా. నేను ఎక్కడ అధిపతి దగ్గర సార్ దగ్గర పోదాంబా, లేకుండా మీ మినిస్టర్ దగ్గర పోదాంబా. ఎక్కడికి పోతావా? నేను వస్తా. నువ్వు ఎక్కడికైనా నేను వస్తా. నన్ను ఒక మహిళ అనే వ్యక్తి లేకుండా నేను చంద్రగిరి ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటా. చంద్రగిరి ఇన్ఛార్జ్ కాదు చెప్పుకుంటా. పుట్టి పెరిగిందాన్ని నీకెంత నీకంటే భజంతులు ఎక్కువ నాకుంది. ఏమనుకుంటాను పదా పార్టీ ఆఫీస్ కాడికి పోదాంబా. తేల్చుకున్నావు నువ్వు నేను తేల్చుకున్నాంబా పార్టీ. అందరికీ నమస్కారం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, గాజు గ్లాస్ గుర్తుకే కొనుగోడు. నేను మీ దేవర మనోహర్, జనసేన పార్టీ చంద్రగిరి ఇన్ఛార్జ్. చాలా రోజుగా నేను కొన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా, కానీ 1 by 1 ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తా. దాంట్లో మొదటి భాగంలో భాగంగా ఈరోజు మన జనసేన పార్టీ కూటమి పొత్తు ధర్మాలు వీటి గురించి 1 నుంచి 2 నిమిషాలు మన కాలంలో మాట్లాడుతున్నాం. మనం మొట్టమొదటి నుంచి కూడా చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు కూటమి ధర్మాన్ని పొత్తు ధర్మాన్ని ఉపయోగిస్తూ చాలా మంచిగా పార్టీని అభివృద్ధిలోనూ ముందుకు తీసుకెళ్తున్నాం. మీరందరికీ కూడా తెలుసు. గత కొన్ని రోజులుగా స్వపక్షంలోని విపక్షవాదులు మనం జనసేన పార్టీ ఈ రోజు కూటమిలో భాగస్వామై మనం అధికారంలో ఉన్నాం అని అనుకుంటున్నాం. అధికారంలో ఉంటూ మన పార్టీకి కష్టపడిన నాయకులకి, ప్రజా సమస్యలకి ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాటిని ముందుకు వెళ్తున్నాం. దయచేసి స్వపక్షంలో ఉన్న విపక్షాల గురించి మొట్టమొదటిగా మాట్లాడుతున్నాం. మేము జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం తరఫున మేము ఎవరైనా నాయకులుగా కష్టపడుతున్నాము. నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు, మేమందరం కూడా ఏ రోజు మా స్వలాభాల కోసం, స్వపక్షాల కోసం చేయాలి. ఎందుకంటే మనం కూటమిలో ఉన్నాం. వేరే పార్టీలతో కంపేర్ చేస్తే మనం ఈ రోజే చిన్న కుటుంబంగా ఉంది, ఎదుగుతూ ముందుకు వెళ్తున్నాం. సో మనకు ఒక గుడ్ ఉంది జనసేన పార్టీ. మన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రజా సమస్యలకి పరిష్కార వేదిక ఏదన్నా ఉన్నారంటే అది జనసేన పార్టీ ఉన్నది. మీ సొంత ఎజెండాలు తీసుకొని దయచేసి మీరు చూడండి. వేరే పార్టీలో స్వపక్షంలో విపక్షాలు బయట రావు, మీరు బహిరంగంగా వస్తున్నారు. పార్టీ అధిష్టానం అనేది ఒకటి ఉంటుంది. పార్టీ అధిష్టానం ఒక ప్రోటోకాల్ ప్రకారం పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పిఏసీ చైర్మన్ ఆదిత్య మనోహర్ గారు, దాని తర్వాత జిల్లా అధ్యక్షుడు, దాని తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పిఓసీలు, ఇంకా రకాలు వాళ్ళందరూ కూడా కానీ మనకు ఒక విషయంగా ఒక ట్రాన్స్పరెన్సీగా చెప్తారు. సో ఎవరైనా కాల్ పెట్టుకుంటారు, ఇది మన పార్టీ లైన్ అవుతుంది. మీరు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్తోనో ఆ మండలాధ్యక్షులతో వర్క్ చేస్తే మీకు పార్టీ లైన్ ఏంటి, పార్టీ సిద్ధాంతాలు ఏంటి, పార్టీ విధి విధానాలు ఏంటంటే తెలుస్తుంది. మీరు అలా చేయకన్నా మీ పార్టీకి మీరు చేస్తూ స్వపక్షంలో విపక్షం అంటే జనసేన పార్టీ స్టాండ్ తీసుకున్న ఒక వ్యక్తికి ఆపోజిట్ లో మీరు వెళ్తూ పార్టీలో మీ స్వభావం కోసం ఒకసారి వెళ్ళి ఎవరితో ఉన్నారు, ఇంకోసారి ఇంకో పార్టీ వాళ్ళతో ఉంటారు, ఏమంటే కూటమి అంటారు, ఇంకో పార్టీ వెళ్తే ఇంకో పార్టీ అంటారు. మీకు ఈ రోజు పేరు ప్రతిష్టలు అన్ని వచ్చాయంటే కారణం 1 and only జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు. అది మీరు ఎప్పుడు గుర్తుపోవాలి. అంటే మనం ఈ రోజు ఎదిగే ప్రతి ఒక్కరు కూడా జనసేన కండువా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని మాత్రమే మనం ముందుకు వెళ్తున్నాం. దయచేసి ఈ స్వపక్షంలో విపక్షాల మీరు అన్యాయము, తప్పు, మీరు మంచి మార్గంలో నడవకపోతే ఎప్పుడైనా సరే మీ జీవితంలో మీకు దాని రంగంలో శిక్ష పడుతుంది. మీరు రావట్లేదు పార్టీ కార్యక్రమాలు చేయడానికి, ఏమంటే మీ సొంత రీజన్స్, మీ సొంత అజెండాలు చేసుకుంటారు. కానీ వచ్చే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. దయచేసి చెప్తున్నా, స్వపక్షంలోని విపక్షాలకు చెప్తున్నా, మీ ప్రతాప్ ఉంటే వేరే పార్టీల మీద వేరే మీ స్వల్ప వేరే దొరకదు. అంతేగాని జనసేన పార్టీ కోసం కష్టపడే నాయకులకి ఈ రోజు అధికారంలో ఉన్నాం కాబట్టి జనసేన పార్టీకి వచ్చే సానుభూతి పరము భయపించే విధానము లేదా బెదిరేసే విధానం చేస్తే జనసేన పార్టీ అనేది ఎవరికి ఎప్పటికీ భయపడదు. జనసేన పార్టీ ఉన్న నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాల కోసం అనుక్షణం అందరికీ
రాజకీయ నాయకులకి ఫాలోవర్స్ ఉంటారని, పవన్ కళ్యాణ్ గారికి భక్తులు ఉంటారు. భక్తులు అనే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్రాణ త్యాగాలను ఆయన ఇచ్చి ఆ దేవుడిని కాపాడుకుంటారు. అలా పవన్ కళ్యాణ్ గారి కోసం ఉన్నారు. కాబట్టి జనసేన పార్టీ అనేది చంద్రగిరి నియోజకవర్గంలో బలంగా ముందుకు వెళ్తుంది. మీరు అడ్డుకోవాలనుకున్నా, ఇంకోటి చేసుకోవాలనుకున్నా, మీ కుట్రలు కుతంత్రాలు హార్డ్లీ అంటే ఆ క్షణానికి ఆ సమయానికి మాత్రం పనిచేస్తాయి, కానీ తాత్కాలికంగా పనిచేస్తాయి, కానీ అవి పర్మనెంట్ గా ఉండవు. ఎందుకంటే మీ నిజ స్వరూపం అనేది కొద్ది రోజులు బయటపడుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా జనసేన పార్టీ కోసం కష్టపడే ముందుకు వచ్చే వాళ్ళని చేయకన్నా మీ స్వలాభాల కోసం, మీ స్వపక్షాల కోసం ఏదంటే అది చేస్తే మాత్రం భారీ మూల్యం చెందించాల్సి వస్తుంది. భారీ మూల్యం, అతి భారీ మూల్యం. లీగల్ కూడా మేము ఫైట్ చేస్తాం జనసేన పార్టీ. దయచేసి చెప్తున్నా, స్వపక్షంలోని విపక్షాలు మరొకసారి చెప్తున్నా, మీ సొంత ఎజెండాలు తీసుకొచ్చి పార్టీలో వృద్ధి ఏది పడితే అది కళాలు సృష్టించాలంటే కుదరదు. దయచేసి ఇది మీ మైండ్ లో పెట్టుకొని మీరు పార్టీ కోసం ఉపయోగపడే కార్యక్రమాలు చేసి, పార్టీ ఈ రోజు మనం 3 శాఖలు తీసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు, రాధేంద్ర మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు అందరూ కూడా చేస్తున్నారు. దాన్ని తీసుకొని మనం కూటమిలో భాగస్వామైన జనసేన పార్టీ ప్రజాక్షేత్రం ఎలా పోతుంది, ప్రజాక్షేత్రం ఎలా ముందుకు వెళ్తున్నారు, ఆ కార్యక్రమాలు ఎలా చేద్దాం అనేది రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి, నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి తీసుకునే విధంగా మీరందరూ కూడా కలిసి కృషి చేస్తారని ఆలోచిస్తూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.